శుభ బ్యాక్ టు బ్యాక్ వార్ అప్డేట్స్ ఇస్తానే ఉన్నా. అంటే నేను కూడా ఫస్ట్ టైమే వార్ గురించి తెలుసుకోవడం, అప్డేట్స్ ఇవ్వడం. బట్ వీటన్నిటి మధ్యలో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్, రామాయణ ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ టీజరు హ్యాన్స్ జిమ్మర్ అని తెలిసినప్పటి నుంచి కొద్దిగా ఎగ్జైటింగ్ ఉన్నింది ఈ ప్రాజెక్ట్కి. ఈ సినిమా ఎట్లయినా చూడాలని. ఫైనల్గా ట్రైలర్ వచ్చింది. ఒక్కసారి ట్రైలర్ చూద్దాం. ఎలా చెప్ ఎలా చెప్పాలి, 4000 crore బడ్జెట్ పెట్టారా దీనికి? మరి టూ మచ్ అని అనిపించింది బడ్జెట్ అనగానే. బడ్జెట్ నేను ఇందాకే మార్నింగే తెలిసింది నాకు, బడ్జెట్ 4000 crore. 4000 crores ఏం కనపడట్లా. బట్ చాలా బాగుంది, చాలా బాగుంది నిజంగా టీజరు. కాకపోతే ఒకే ఒకటి, ఎందుకు రాముడి ఇంట్రడక్షన్ అంటే ఎందుకు రాక్షసులతోనే ఫైటింగ్ ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. ఆది పురుషులు అలాగే పెట్టారు, ఏదో దెయ్యాలతో ఫైటింగ్ చేస్తున్నట్టు. ఇక్కడ రాక్షసులతో ఫైటింగ్. హ్యారీ పాటర్లో ట్రోల్ ఇన్ ద డంజన్ నడుచుకుంటూ వస్తారు చూడు, ఎగ్జాక్ట్ అలాంటి మాన్స్టర్స్ని పెట్టి దాంతోనే ఫైటింగ్ రాముడికి. అంటే ఇదేం నాకు అర్థం కాల. ఇదేనా నేను మిస్ అవుతున్న పాయింటా? ఇంతసేపు రాముడిని రాక్షసులతో ఫైటింగ్ ఎందుకురా బాబు, నాకు అర్థం కావట్లేదు. కానీ అది పక్కన పెడితే హీరో సూపర్ ఉన్నాడు. కొన్ని మాత్రం ఏలా కనిపిస్తుంది, క్లియర్గా కొన్ని మాత్రము. హీరో బాగున్నారు, ఓవరాల్గా బాగుంది. కానీ ఆ రాక్షసులతో దిస్ ఈస్ డీప్లీ రీకనెక్టింగ్ మీ టు ఆది పురుష్. ఆ ఒక్క సీన్ మాత్రం, మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి. కానీ కొన్ని లాగుంది. 4000 crores ఎక్కడో కొడుతుంది సీన్. సరే అయినా కొద్దిగా ఎగ్జైటింగ్ ఇంకా ఈ ప్రాజెక్ట్కి. విఎఫ్ఎక్స్ కత్తిలాంటి టీము, మ్యూజిక్ హ్యాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్. హ్యాన్స్ జిమ్మర్ భయ్యా ఇన్సెప్షను, పైరేట్స్ ఆఫ్ కరేబియను, కుంఫు పాండాలో కూడా విలన్కి ఒక అసలు ఎందుకులే హ్యాన్స్ జిమ్మర్. అందుకే భయంకరమైన ఎగ్జైటింగ్ ఉన్నా. ఓవరాల్ బాగుంది కానీ 4000 crores లాగైతే కనపడట్లా. 400 crores 500 crores ఫిలింలా ఉంది. ఓకే, హీరో బాగున్నాడు, మెయిన్గా బాగా సెట్ అయినారు రాముడి క్యారెక్టర్కి. చూద్దాం.